రామాయణ తోట తీసుకుని నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి. అప్పుడు నేను సీనియర్ బాగున్నారా? బాగున్నానండి. మళ్ళీ మీ ఊరు వచ్చావు రామాజపురం. మొన్న ఏ తారీఖున వచ్చాను నేను? డిసెంబర్ 12 వచ్చాను నేను. వచ్చాను కదా. అదే తుఫాన్ పోయేగా వచ్చాను. వచ్చాక మీరు ఈ తోట చూపించి ఇది దున్నేద్దాం అనుకున్నానండి. కానీ మిగతా వాళ్ళ తోటల మీద నాదే బాగుంది కొద్దిగా. సరే ఇది నిలబడద్దేమో రేడియంట్ను జేఎస్ఎం వాడాను. దీనికి జేఎస్ఎం కిందకి వాడాను, పైకేమో రేడియంట్ వాడాను అని చెప్పాను. చెప్తే ఆ రోజుని నాకు కూడా నమ్మకం లేదు. నాకు ఫస్ట్ టైం కదా, ఏమి ఎలా ఉంటది ఏంటో అనుకున్నాను. సరే ఆ రోజు మీరు వాడుతున్నారని చెప్పి రేడియంట్ ఓనర్ అదే దానికి ఆయన కృష్ణారావు గారు ఆయన తీసుకొచ్చాను నేను. అలాగే జేఎస్ఎంకేమో మన సత్యనారాయణ గారు మా తమ్ముడు రామాంజనేయులు చెప్పారు కాబట్టి మీరు వాడారు. ఎన్ని ఎకరాలు వాడారు? 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలు 12 ఎకరాలు? ఇది 11 ఎకరాలు. 11 ఎకరాలు. 11 ఎకరాలు వాడాక నేను వచ్చి వేళ 12 అంటే ఈ వేళకి 20 రోజులు కూడా అవ్వలేదు ఇంకా. ఒకసారి తోటను తీయండి సార్. తోట అసలు మొన్న మేము చూసేసరికి వేటకి అసలు ఆ రోజునే వచ్చినాయి ఆకుపచ్చ రంగులో తోట వైల్ కూడా అసలు నిజంగా చూడండి. అసలు ఈ వైల్ అంటే ఇది నెంబర్ 1 వైల్ ఇది. అసలు ఈ టైపు మీకు ఎంత ఫెర్టిలైజర్ వాడినా లేదంటే ఇలా చూడండి మీకు ఆర్గానిక్ లో కూడా ఇంత ఈ పెర్ఫార్మెన్స్ రాదు. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఏదైనా తెగుళ్ళు లేకుండా అద్భుతంగా వస్తుంది తోట. అది ప్రూవ్ అయింది. ఇది ఓన్లీ రేడియంట్ను జేఎస్ఎం కొట్టిన తోట ఇది 100%. ఆయన మాటల్లో రైతు మాటల్లో ఏంటంటే మీరు చెప్పండి. ఇది ఈ తోట మీరు ఇప్పుడు ఈ వచ్చిన ఈ క్వాలిటీ కానీ ఇది కానీ చూసేసరికి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఊర్లో మిగతా వాళ్ళ తోటలతో పోలిస్తే మీది ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు ఊర్లోకే మీది నెంబర్ 1. ఈ జేఎస్ఎం కానీ రేడియంట్ కానీ కొడతాం వల్ల దానివల్ల ఏం చెప్పలేదండి. దానివల్ల మీకు ఈ ఫెర్టిలైజర్ బాగుందండి. ఫెర్టిలైజర్ ఖర్చు కానీ లేదంటే ఇది కానీ తగ్గిపోతున్నాయండి. క్రిమి సంహారం తగ్గినాయండి. అసలు ఏం పెద్ద పెట్టుబడి లేదు. ఇంచుమించు ఎకరానికి ఒక 5-6 వేలు కలిసి వస్తుందా? మీకు ఇంకా ఎక్కువ కలిసి వస్తుందా? 10,000 దాకా కలిసి వస్తుంది. ఏది మామూలుగా ఇది వాడటం వల్లే. మరి ఇది క్వాలిటీ పెరిగి మంచి రేట్ వచ్చి మీకు దిగుబడి పెరిగితే కనుక దీని అద్భుతాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం మేము ప్రయోగం చేసాం. ఇది చాలా అద్భుతం. ఇది రామాంజనేయపురం అని ఒక ఊరు జంగారెడ్డి దగ్గర. ఈ జంగారెడ్డి దగ్గర రామాంజనేయపురంలో ఈయన శంకర శ్రీనివాస్ అని చెప్పి ఈయన ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయం తెలుసున్న వ్యక్తి. వ్యవసాయం నమ్మి మొక్కకి ఎలా చేయాలన్నది ప్రతి విషయం కూడా అంగుళం కూడా ఆయన తెలుసు. అందుకని మేము కూడా ఆయనే నమ్మి ఆయనకే ఇచ్చాం. దానివల్ల ఈవేళ ఈ రిజల్ట్స్ ఆ రైతు చూడగలుగుతున్నాడు. నమ్మాడు, నమ్ముతూ వల్ల చేశాడు. ఇదంతా కూడా ఆయన మాటలో ఒకసారి మీకు ఏం జరిగిందో అంత చెప్పండి. ఏం మందులు వాడి అలాగొచ్చిందో. ఫస్ట్ నుంచి నన్ను మామూలుగా హ్యాండ్ చేశారండి. మీటింగ్ ఉందండి రామన్నారండి. వెళ్ళామండి ఇలా మన రామాంజనేయ గారి దగ్గరికి మా బేర్ల ఓనర్ గారు. వెళ్తే ఇలా వేసుకోవాలమ్మా ఒక ఎకరానికి ఇస్తాం శాంపుల్ చూసుకోమన్నారండి. ఎకరానికి కదండి నేను ఇలా వేస్తానండి, ఇలా వాడతాను, మొత్తం వేస్తానండి, మీరు ఇచ్చే మందుల వల్ల వాడతానని చెప్పాను. అయితే ఆయన ఇచ్చినట్టు నేను చెప్పినట్టు ఆయన ఇచ్చి పంపించారు. నేను ఆ మందులు కొట్టాను. నేను ఏటా 15 బస్తాల దాకా మందు బస్తాలు వేస్తాను. అయితే వర్షాన్ని మంగళ 5 బస్తాల కాడికి వేసాను. వర్షం పోయాక మళ్ళీ దీని కొంచెం తేడాగా ఉంది, మళ్ళీ లేతుందో లేదో అని భయం వేసి మళ్ళీ ఒక 2 బస్తాలు వేసుకున్నాను. అయినా దాని గురించి మందు వల్ల అయితే చెప్పలేదు. మందు చాలా బాగా పనిచేసింది. ఈ రింగులో ఎవరిలో లేదండి నా తోట చూసినట్టు. అసలు ఆ ఒయ్యలు, ఆ గొడవ, చెప్పండి, ఆ రంగు మీరు చూస్తే తెలుస్తుందండి. ఆ మెత్తన ఒయ్యలు కానీ ఆ రంగు కానీ తోట పెరుగుదల కానీ ఏదైనా సరే చాలా బాగుందండి. దాన్ని వాడొచ్చండి. దానివల్ల ఏమి చెప్పండి. రేడియేటర్ అని ఇచ్చారండి. అది ఎకరానికి వచ్చి 5 స్పేర్లు అని ఇచ్చారండి. అది నేను కేసు కొట్టేశానండి. మామూలుగా కేసు ఇచ్చి కొట్టేశాను. బస్తాలు ఎకరానికి 3 బస్తాలు ఏమన్నారు, 30 బస్తాలు వాడానండి. ఏంటండి పేరు? సిలికా బస్తాలు అని ఇచ్చారండి. అది జయప్చంద్ సిలికా అని ఇచ్చారండి. నేను మామూలుగా ఒక ఎకరానికి వాడుకోమన్నారు. నేను ఎకరానికి కాదండి మొత్తం వేసేది ఎంత వేస్తానండి అంత వాడుకుంటాను అన్నాను. సర్లే వేయమ్మా నీకు నేను బాధ్యత హామీ నేను ఎత్తున్నానని ఆయన నాకు హామీని ఇచ్చారు. అది నేను చేశానండి. ఈ ఆకు క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ చాలా బాగుంది. పట్టుకుంటే ఎలా ఉంది? మెత్తన వేయలండి, చాలా బాగుందండి. ఇదిగోండి చూడండి, చూడండి. మొత్తం ఫీల్డ్ అంతా ఒకసారి చూడండి. ఇగో ఉడేడుతున్నాను చూడండి. ఇదిగోండి ఉడేడుతున్నాను తోట పునెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇది వరకు చూస్తే నా తోట అంతా మహా దారుణంగా పెడిసి వచ్చేసేదండి. తోట అంతా అసిమంటే చాలా మెత్తన వేలు వచ్చింది. దీనివల్ల కొట్టుకునే మందుల వల్ల ఈ మందు చాలా బాగా పనిచేసింది. పురుగు మందు కూడా చాలా తక్కువ వాడానండి నేను. వాడింది రేడియంట్ చెప్పండి. రేడియంట్ అండి వాడింది నేను. సిలికా రేడియంట్ సిలికా.
ఆ. ఈ ముడత వచ్చింది కూడా చూసారా ఎలా విచ్చుకుంటుందా ఏమన్నా? ముడత ముడత బాగా తేప వచ్చేస్తున్నాడు. ముడత విడిపోతుంది కదా. విడిపోతుంది. ముడత చాలా బాగా పనిచేసింది. ముడతకే పనిచేసింది, పురుగు కూడా చాలా. దీనివల్ల ఏంటంటే మొక్క గట్టిగా అవుతుందండి, దానివల్ల పురుగు తొందరగా తొలవదు, మీకు తక్కువ పురుగు మందుతో పని అయిపోద్ది. చేసేదే ఇదే పని. ఆ లెంకనే కొద్ది కొద్దిగా కట్ చేస్తా ఉండండి.